బ్రహ్మకళ్ళి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. ఇట్స్ ఎ గ్రేట్ ప్లెజర్ టు హ్యావ్ యూ ఆన్ ద షో. మీరు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్గా చేసిన దగ్గర నుంచి ఇండస్ట్రీలో మొత్తం చాలా గ్రేట్ ఫీడ్బ్యాక్. అందరూ రతన్పూర్ సెట్ గురించి మాట్లాడుతున్నారు ప్రస్తుతం. మొన్న ఈ మధ్య ప్రెస్ నోట్లో కూడా చదివాను, 45 daysలో కంప్లీట్ చేశారండి మొత్తం సెట్ అంతా. అసలు ఎలా సాధ్యమైంది? ఎందుకంటే సెట్ చూస్తామో ఇంత పెద్ద 10 acres ల్యాండ్లో వేశారన్నారు తెలుసు. అవునండి, ఎలా చేశారండి అంతా? యాక్చువల్గా ఈ సెట్ గురించి డిస్కషన్ అయిన తర్వాత సెట్ మార్కింగ్ చేసి వెళ్ళిపోయామండి. ఇక్కడ నుంచి గుజరాత్ షూట్కి వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత నేను 15 days వరకు ఇక్కడ రాలేదు. ఎందుకంటే దీన్ని ప్రీవియస్ మినేచరైజ్ చేసాము, అంతా డిస్కస్ చేసాము. కళ్యాణ్ గారు కానీ, డైరెక్టర్ కానీ, కెమెరామెన్ కానీ, మేము ఫైట్ మాస్టర్స్, కాస్ట్యూమ్ డిజైనర్ అందరు కలిసి డిస్కస్ చేసాం ఎక్కడెక్కడ ఏమేమి ఎలిమెంట్స్ రావాలి దీంట్లో. దాని గురించి డిస్కషన్ అంతా అయిపోయింది. అయిన తర్వాత నేను మార్కింగ్ ఇచ్చేసాను. ఇచ్చి గుజరాత్ షెడ్యూల్ చాలా ఇంపార్టెంట్ షెడ్యూల్ అనమాట. సో అందుకని అక్కడికి వెళ్ళిపోయాం. మేము వెళ్ళిన 15 days వరకు నేను రాలేదు. డైలీ మా స్టూడెంట్స్తో ఫోన్లో మాట్లాడుతూ, వాట్సాప్, టెలిగ్రామ్లో చూస్తూ, చాట్ చేస్తూ సెట్ చూసుకుంటున్నా. సడన్గా ఒకరోజు ఆయన పిలిచారు. పిలిచి సెట్ స్టేటస్ ఏంటి అని అడిగారు. పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు పిలిచి అడిగారు సెట్ స్టేటస్ ఏంటని. సో నేను చెప్పాను, సార్ February 1st నుంచి అయితే హ్యాపీ నాకు అని చెప్పాను. February 1st అంటే నియర్లీ 70 days నేను పెట్టిన టార్గెట్. ఓకే. సో ఆయన చెప్పారు, February 1st అంటే మనం సినిమా చాలా లేట్ అయిపోతుంది, ఆర్టిస్టుల డేట్లు అంతా అందరూ ఉన్నాయి, కాంబినేషన్ అంతా ఉంది, January 1st weekలో ఎలాగైనా మనం సెట్ స్టార్ట్ చేయాలి, నువ్వేం చేస్తావు, నువ్వు ఎలా ప్లాన్ చేస్తావు, నువ్వు చూసుకో అని చెప్పి నాకు టార్గెట్ ఇచ్చారు. సో అక్కడి నుంచి ఇమీడియట్గా నేను హైదరాబాద్ వచ్చాను. వచ్చి సెట్ చూసిన తర్వాత నేను మా అసిస్టెంట్ తోటి, మా స్టాఫ్ అందరితో కూర్చొని డిస్కస్ చేసి ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి అన్నీ ఆలోచించిన తర్వాత 2 days ఇక్కడ ఉండి వీళ్ళందరికీ టైం టార్గెట్ ఇచ్చేసి, నేను కూడా మా స్టాఫ్ కూడా నేను డెడ్ లైన్ పెట్టి వీళ్ళకి ఇంకా ఒక 5 days ముందే పెట్టాను. ఓకే. కళ్యాణ్ గారు మేము అనుకున్న డేట్ కంటే January 1st రెడీ అయిపోవాలి మళ్ళీ అని చెప్పి మా స్టాఫ్కి మేము టార్గెట్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. వెళ్ళి కళ్యాణ్ గారితో మాట్లాడితే ఏంటి పొజిషన్ అన్నారు. సార్ ఫస్ట్ వీక్కి రెడీ అయిపోతాను నేను, మీరు రెడీ చేసుకోండి, నేను డే నైట్ అయినా సరే మీకు ఎలాగైనా సెట్ నేను చేసిస్తాను, ఇది నా లైఫ్లో నాకు ఛాలెంజింగ్, ఇది ఇంత పెద్ద సెట్ మీరు ఇచ్చిన టైంలో చేయడం అనేది నాకు ఛాలెంజింగ్, నేను ఎలాగైనా ఇది చేయాలనుకుంటున్నాను అని చెప్పాను. తర్వాత సార్ ఓకే అన్నారు. మళ్ళీ అక్కడ నుంచి గుజరాత్ షెడ్యూల్ జరుగుతుంది. నేను ఒక 5 days ఉన్న తర్వాత నేను వచ్చేసాను. అక్కడ షెడ్యూల్ అయిన తర్వాత డైరెక్ట్ సెట్కి వచ్చారండి. ఓకే. కళ్యాణ్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ అందరూ వచ్చారు. వచ్చేసరికి మిడిల్లో ఉంది. చూసి ఒక్క చిన్న కరెక్షన్ కూడా చెప్పలేదు. ఓకే. ఎందుకంటే మనం అంతా మినేచర్లో డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఎవరికి ఆ ప్రాబ్లం రాలేదు. ఇది ఇలా ఉండాలి, ఎలా ఉండాలి అని ఆలోచన కూడా ఇంకా దాని గురించి డిస్కషన్ లేదు. కాకపోతే 50% అయిపోయింది, మిగతా 50% అవుతుందా అనే ఒక చిన్న డౌట్ అందరిలో ఉంది. ఓకే. నేను మాత్రం కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఎందుకంటే నేను నా వర్క్ నేను ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ఓకే నేను ఎలాగైనా చేయాలి అనే ఒక టార్గెట్ నాలో ఉంది కాబట్టి చేసేద్దాం అనే ఉద్దేశంతో నేను అయిపోద్దని చెప్పి అప్పుడు కూడా. ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి సార్ అప్పుడు? అప్పుడు ఇంకా 20 days ఉంది, 25 days అయిపోయింది. ఓకే. ఓకే. ఇంకా 20 days ఉంది. సో అన్నీ వెళ్ళిపోయారు. వెళ్ళి మళ్ళీ నా వర్క్ నేను చేసుకుంటున్నాను, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయలేదు. మిగతా వాళ్ళ స్క్రిప్ట్ వర్క్ అన్నీ చేసుకుంటున్నారు. వర్క్ అంతా అయిపోయిన తర్వాత నాకు ఏదైనా డౌట్ వస్తే కళ్యాణ్ గారు కానీ, బాబీ గారు కానీ నేను పిలిస్తే వచ్చి చూసి వెళ్ళేవారు. ఫైనల్గా ఇంకా 5 days ఉందనగా అందరూ వచ్చేసారు ఇక్కడికి, సెట్ దగ్గరికి వచ్చేసి ఎంతవరకు వచ్చింది, ఏంటి మనం చేయగలమా లేదు, ఈ 5 daysలో ఎంతవరకు అవుతుంది, సరే మనం షూట్ చేయగలమా లేదా అంటే లేదు సార్ అయిపోతుంది, ఫినిష్ అయిపోతుంది అని చెప్పి ఇంకా ఫుల్ నైట్లు అంటే 24 hours వర్క్ చేసామండి. మా దగ్గర ఉండే వర్కర్స్కి ఒక 3-4 hours కంటే ఎక్కువ నిద్రపోవడానికి ఛాన్స్ ఇవ్వలేదు నేను ఎవరికి. నేను కూడా ఇక్కడే ఉండేవాడిని, ఇంటికి వెళ్ళేవాడిని కాదు. మా వర్కర్స్ అందరికీ దగ్గరుండి ఇది నాకు ఛాలెంజింగ్, ఈ మూవీ, ఈ సెట్ నాకు టార్గెట్ ఇచ్చారు, సరే నేను ఫినిష్ చేయాలి ఎలాగైనా అని చెప్పి అందరితో మాట్లాడి ఇక్కడే ఉండేవాడిని. ఉండి ఎలా అయితే ఆన్ టైంలో నాకు ఇచ్చిన టార్గెట్లో నేను ఫినిష్ చేశాను. అందరూ ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, కళ్యాణ్ గారు అందరూ హ్యాపీ. నేను మా స్టాఫ్ కూడా చాలా ఎంజాయ్ చేసాము ఈ వర్క్లో. రైట్. ఇందాక మీరు మోస్ట్ ఛాలెంజింగ్ అన్నారు, అది ఎందుకని? అంటే ఇంత స్కేలా లేకపోతే ఆ టైమా? రెండు అండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక సెట్ వేస్తున్నామంటే ఆ సెట్కి ఒక టైం కావాలి, తర్వాత బడ్జెట్ చూసుకోవాలి, తర్వాత మా స్కేలింగ్ ఎంత సైజు ఉంది, ఎంత ఏరియాని మనం ఫిల్ చేస్తున్నాం అనేది క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో మనం ఇక్కడ 10 acresలో ఇంత పెద్ద సెట్ వేస్తాం. మామూలుగా ఒక ఫ్లోర్లో ఒక సాంగ్ సెట్ వేయాలంటేనే 15-20 days అయి పట్టేస్తుంది. ఓకే. ఒక ఫుల్ ఫ్లోర్లో సాంగ్ సెట్ వేయాలంటే మినిమం 20 days తీసుకుంటాం మేము.
అటువంటిది ఈ సెట్ వేయాలంటే 4 months పడుతుంది కూల్గా చేయాలంటే. ఎందుకంటే దీంట్లో క్రియేటివ్ వర్క్ చాలా ఉంటుంది, రిఫరెన్స్లు చాలా చూడాలి, ప్రతి ఇంటిని మనం చాలా డీటెయిల్గా డిజైన్ చేసుకోవాలి. సో టైం ఎక్కువ తీసుకుంటుంది. నేను దీనికి తక్కువలో చేయాలనే ఉద్దేశంతో నేను ఇచ్చిన ఫస్టే 70 days ఇచ్చాను. 4 months సెట్ నేను 70 days ఇచ్చాను నేను, నా టార్గెట్. దాన్ని నాకు 45 daysలో ఫినిష్ చేయమన్నారు. అది నాకు కొంచెం కత్తి మీద సాంలాగా అనిపించింది, కానీ తప్పలేదు, ఎలాగైనా చేయాలనుకుని చేసాము. ఈ సెట్లోకి వచ్చిన తర్వాత సినిమా కూడా చాలా ఫాస్ట్గా జరిగింది, మేమంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే ఈ సెట్లోకి వచ్చిన తర్వాత ఎంత ఫాస్ట్గా జరిగిందంటే, నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంత ఫాస్ట్గా నేనేమీ వర్క్ చేయలేదు. అవునా? అది అంటే ఏ రకంగానే అలాగా? ఒక్కొక్క రోజు 2 యూనిట్లు 3 యూనిట్లు పెట్టి చేశారు. జనరల్గా 2 యూనిట్లు ఉంటాయి, కానీ 3 యూనిట్లు కూడా పెట్టి వర్క్ చేశారు. మా స్టాఫ్ కూడా చాలా ఎక్కువ మంది పెట్టుకుని ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా, షూటింగ్ ఏ రోజు ఇబ్బంది కలగకుండా ఆన్ టైంలో సినిమా రిలీజ్ చేయాలనే టార్గెట్ ఒకటి ఉంది కాబట్టి ఎలాగైనా చేయాలనే ఉద్దేశంతో అందరూ చాలా కష్టపడ్డారు. చాలా హ్యాపీ. మేము కొత్తగా నేర్చుకున్నాం ఈ సినిమా నుంచి. ఇంకోటి అది బాగాలేదండి, ఇంకోటి కరెక్షన్ చేసి అలాగే ఒక 10 times అవ్వచ్చు, 15 times అవ్వచ్చు, 100 times అవ్వచ్చు స్కెచ్లు వేస్తాం. బట్ ఈ సెట్కి నేను స్కెచ్ చేయలేదు, అసలు ఒక్క స్కెచ్ కూడా వేయలేదు. ఎందుకు వేయలేదంటే స్కెచ్